दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। అవ్యక్తాదీని అమ్మ 9 అయిపోయిందా? అవును సరే. కృష్ణ పరమాత్మ అర్జునుడిని కర్తవ్యాన్ని బోధించాలి. నిన్నటి వరకు ధర్మం చెప్పాడు. అయ్యా, ఆత్మ గురించి నీకు తెలియదు కాబట్టి నువ్వు చచ్చే దేహాలు చావని ఆత్మకు ముడి పెడుతున్నావు, ఇద్దరిని కలిపేస్తున్నావు. శరీరంలో 2 ఉన్నాయి, ఒకటి దేహి ఒకటి దేహం. దేహి అనేటువంటి వాడిని ఉన్నాడు అని నువ్వు గుర్తిస్తే వాడిని జీవుడు అనుకుంటున్నావు. వాడు వెళ్ళిపోతున్నాడు, వాడు చావటం లేదు. చచ్చేది శరీరం చచ్చిపోతోంది. అలాంటిది వాణ్ణి వీడిని కలిపి చేసేవాడిని నాస్తికుడని, జీవుడు మాత్రం ఉన్నాడు, వాడు వెళ్ళి వేరే శరీరాన్ని సంపాదించుకునేవాడిని ఆస్తికుడు అని, ఇంకో శరీరాన్ని సంపాదించుకుంటాడు. దేహి దేహం 2 కాదు, నేను ఆత్మని అని తెలిసిన వాడు అద్వైతి అని 3 రకాలుగా మనుషులు చెప్పారు. ధర్మార్థకామ మోక్షాల్లో అర్థకామాలే కావాలి అనుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళకి 30% మార్కులే వేసాం, వాళ్ళని పంపించేస్తున్నాం. అర్థకామాలే వాళ్ళకి. తిను తావు పుట్టావు కాబట్టి పెళ్లి చేసుకో, ఆహారం నిద్ర భయం మైథునం సామాన్యమే తత్పసుభిర్నరాణ, ఇవన్నీ సామాన్యంగా ఉంటాయి అందరికీ కూడా, నీకు కూడా అలాగే ఉన్నాయి. మరి ఆ 30% మార్కుల్లోనే ఉంటావా? లేదా ఇంకా ఒక జీవుడు ఉన్నాడు, పాపం ఉంది పుణ్యం ఉంది, చేసేటువంటి కర్మకు ఫలితం ఉంది, ఆ ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గాది లోకాలకు వెళ్ళాలి, అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ దేహంలోకి రావాలి, ఈ జీవచక్రంలో మనం తిరుగుతూ ఉంటాము అనేటువంటి భావనలో ఉండి మధ్యతరగతిలో ఉంటావా? అసలు పాపపుణ్యాలతో నాకు సంబంధం లేదు, దేహాలే మరణిస్తున్నాయి కానీ నేను చంపకపోయినా అవి చచ్చిపోతాయి అనే ఆత్మభావంలో ఉంటావా? నువ్వు ఆలోచించుకో అర్జున అని చెప్తూ, ఆత్మజ్ఞుడైన వాడిని గురించి చాలామంది మేము అద్వైతము అద్వైతము అని అంటారు. నిజంగా అద్వైతం అంటే వాడికి తెలియదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేవ, ఒక్కొక్కడు అట్లనా ఆశ్చర్యవత్ ఆశ్చర్యంగా చూస్తాడట. ఏమిటి, ఎందుకు చూస్తాడు అంటే, ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది మనకు? ఏ వస్తువునైనా చూచినప్పుడు దాన్ని ఇంతకుముందు మనం చూచి ఉండకపోతే దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితిలో ఆశ్చర్యం కలుగుతుంది. అట్లనా, నాకు తెలియలేదే అని వాడు మాట్లాడు. ఆశ్చర్యవత్ పశ్యతి, చూస్తాడు. తన శరీరంలోనే దాగి ఉన్నటువంటి ఆత్మను తమలపాకు తొడిమెలాగా బయటకు తీసి ఆ లోపల ఉన్నదాన్ని వాడు దర్శించగలిగితే నీ లోపలే ఉన్నవాడిని. అందుకే పరమాత్మ వాడి అడ్రస్ చెప్పాడు.
పరమాత్మ యొక్క అడ్రస్సు ఎక్కడ చెప్పాడు నీకు? మంత్రపుష్పంలో చెప్పాడు. నాభ్యాముపరి తిష్టతి, నాభికి పై భాగంలో. నాభి అంటే నీ నాభే, ఎవరి నాభిను? నీ నాభే కదా కదా. జ్వాలమాలాకులం భాతి విశ్వస్వాయతనం మహత్ సంతదగం శిలాభిస్థులం బద్యాకోశ సన్నిభం తస్యాంతే, దానికి చివర భాగంలో సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. శాస్త్రం చెప్తోంది, కానీ నువ్వెప్పుడూ ప్రయత్నం చేయటల్లా. పొట్టలోకి ఇంత తిండి పడేయటం అంతే కదా. రుచిగా తిన్నానా, భక్ష్యం భోజ్యం చోష్యం లేహ్యం అన్నీ బాగా పొట్ట నిండా పడేసి పడుకుని నిద్రపోతే తెల్లవార్లు మెలుగుతూ ఉండి ఒకడు అరిగిస్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వ, నేను నీ లోపల ఉండి అరిగిస్తున్నానని పరమాత్మ చెప్తున్నాడు. ఆయన మన ఇంట్లో వచ్చి కూర్చుంటే, మన లోపల ఉంటే, మనకు ఒక్కొక్కళ్ళకి 30 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తున్నాయి. ఒక్కసారి ఆయన్ని పట్టించుకోకపోతే రోజు కూర్చొని మన ఇంట్లో చాకరీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నా? పచామ్యన్నం చతుర్విధం, నీ తిన్న తిండిని అరిగిస్తున్నాడు. నీ లోపల కూర్చుని మాట్లాడుతున్నాడు. తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఆ సర్వము ఆ మధ్య భాగంలో, అగ్రభాగంలో ఉంది కదా. నీవార సూకవత్తన్ని పీతాభాస్వత్యనూపమ, అణువు కంటే చాలా సూక్ష్మంగా నీ లోపల ఉంది, నీ నాభికి పై భాగంలో. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. సబ్రహ్మాను, బ్రహ్మ అంటే బ్రహ్మలోకంలో ఉన్నాడు అనుకుంటున్నావు పిచ్చివాడా. స శివ స హరి, వాడే శివుడు, వాడే హరి, వాడే బ్రహ్మ. అంటే సగుణ రూపంగా ధరిస్తే వాడు బ్రహ్మ, నిర్గుణ రూపంగా ఉంటే వాడే పరమాత్మ. వాడు నీ లోపల ఉన్నాడు. వాడిని కనుక్కోలేకపోతున్నావు నువ్వు. కనుక్కోలేకుండా ఉంటే నాకు నష్టం ఏమిటి అంటే, ఇలాగే అన్ని శరీరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆ మొలకని నువ్వు కనుక్కోలేకపోతే, అది కనుక్కుంటే నాకు లాభం ఏమిటి? అది కనుక్కుంటే జ్ఞానేన పరిసమాప్తి. ఇంకా మళ్ళీ ఈ జీవజరణ జనన మరణ చక్రంలో నువ్వు ఉండకుండా నువ్వు బయటికి వచ్చేస్తావు. ఈ చక్రంలో తిరుగుతూ అలాగే కూర్చుంటావా, బయటపడతావా? జైంట్ వీల్ ఎక్కినప్పుడు, మనం సర్కస్లో జైంట్ వీల్ ఎక్కుతాం. దానికి వెళ్ళినప్పుడు, ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మనమే డబ్బిచ్చి జైంట్ వీల్ ఎక్కుతున్నాం. ఎక్కేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది. అట్లాగే ఈ జన్మ తీసుకునేటప్పుడు ఈ సంసారం చాలా బాగుంటుంది. కానీ నిజంగా నీకు మానవ శరీరం వచ్చింది ఎందుకోసం అంటే, నువ్వు పరమాత్మను తెలుసుకోవడం కోసం. అంతేగాని మానవ శరీరం ధరించి నేను కూడా పెళ్లి చేసుకున్నాను, నేను పిల్లల్ని కన్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను కోట్లు సంపాదించాను, దానివల్ల నీకు లాభం లేదు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ప్రయోజనం లేదు. మానవ జన్మ వచ్చింది నీకు. అంతకుముందు జ్ఞానాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వాసనా జ్ఞానం, ఒకటి వివేక జ్ఞానం. వాసనా జ్ఞానం నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి, తినడానికి, నీ ఇంద్రియాలని సాటిస్ఫై చేయడానికి పనికొస్తుంది. వివేక జ్ఞానం నీలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి పనికొస్తుంది. కేవలం మానవ జన్మకు మాత్రమే వివేక జ్ఞానం ఉంది. ఏదో గురువుగారి దగ్గరికి వెళితే మాకు డబ్బులు వస్తాయి, వ్యాపారం బాగుంటుంది, మాకు పిల్లలు పుడతారు, ఇవన్నీ కాదురా నాయన. గురువు గారి దగ్గరికి వెళ్ళకపోయినా ఇవన్నీ మామూలుగా జరుగుతాయి. ఎందుకంటే పశుపక్షాదులన్నీ ఏ గురువు దగ్గరికి వెళ్ళినాయి? మన వాకిట్లో ఉన్న కుక్క ఏ గురువు దగ్గరికి వెళ్ళింది? తెల్లవారేటప్పటికి తనే ఎక్కడ పెడుతున్నది పిల్లల్ని. మన ఇంట్లో తిరిగే పిల్లి ఇంతమంది పిల్లల్ని, సంతానాన్ని కంటూనే ఉంది. దాని పిల్లల్ని అది పోషించుకుంటూనే ఉంది. నువ్వు చేస్తున్న పని అదే, అంతకంటే గొప్ప పని నువ్వేం చేయటంలే, అంతే కదా. ఆ పిట్ట పిల్లల్ని కన్నది, దాని పిల్లలకు కావాల్సిన కొంప గోడో అదే గూడో కట్టింది. గూడు కట్టిందే కట్టలేదా? ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే, అవన్నీ సొంతం సంపాదించుకుని కట్టుకుంటున్నాయి. పుల్లలైనా కట్టె పుల్లను కూడా ఎవరు గౌండా వచ్చి ఇల్లు కట్టిస్తే ఇంట్లో దూరడంలే. అవి వాళ్ళే కట్టె పుల్లలు సంపాదించుకొని, కాకి కానీ పుచ్చుక కానీ ఎవరైనా దానికి కావలసిన పుల్ల సంపాదించుకొస్తుంది. అది తెచ్చి అది పెట్టుకుంటుంది. పాము కతి
అది సంపాదించాలి. పాము ఒక్కటి చీమలు పెడితే ఆ పుట్టలో తాను వచ్చి చేరుతుంది. అందుకే అది విష జంతువు అయింది కదా. ఇంకోటి సంపాదన అది అనుభవిస్తోంది. మానవుడు ఇంకోటి సంపాదన అనుభవిస్తున్నాడంటే ఎంత పాము కంటే విషమైన వాడు. పాముకి దానికి తల నుండి విషము ఫణికిని, ఫణి అంటే పాము, దానికి తలలో మాత్రమే విషం ఉంటుంది. తోక నుండి వృశ్చికమునకును, పాపం తేలుకి తోకలో విషం ఉంటుంది, మిగిలిన శరీరం అంతా మంచిది. తల తోక అనక ఉండును కలునకు నిలువెల్ల విషము కదా. ఒక్క మనిషికి ఒక్కడికే నిలువెల్ల విషమే ఉంది. మనిషి అంటే ఎవరు? శరీరం ధరించినటువంటి వాడు. వాడికి మొత్తం విషమే ఉంది. వాడిని ఆ విషము అమృతం చేసుకుంటే వాడు. అందుకే గరళ కంఠుడు అని మనకు చెప్పారు. పైకి విషం కనబడుతోంది, లోపల అమృతత్వం. అమృతం అంటే శివుడు. అమృతం లేకపోతే శవం. ఇప్పుడు మనం అంతా శవాలం. ఏం చేస్తున్నాము అంటే ఏం చేస్తున్నాము? ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు పెరుగుతున్నామో తెలియదు, ఎందుకు ఈ స్ట్రగుల్ పడుతున్నామో తెలియదు. ఎందుకు స్ట్రగుల్ పడుతున్నాం? నిజంగా ఆలోచించండి. మనం కష్టపడుతున్నాం. పొద్దు నుంచి నేను చాలా కష్టపడ్డానండి, నాకు టైమే దొరకటం లేదు. దీనికోసం కష్టపడ్డావు నాయన? ఈశ్వరత్రయాల కోసం సంపాదించుకుంటున్నావు, నీ పెళ్ళాం పిల్లల్ని పోషిస్తున్నావు, అంతకంటే నువ్వు ఏం చేయటం లేదు. దానికోసమని నువ్వు స్ట్రగుల్ పడుతున్నావు. ఆత్మ గురించి ఆలోచన లేదు నీకు. ఆశ్చర్యవత్ పశ్యతి. వాడు చూస్తేట కొంతమందిట మన లోపల దేవుడు ఉంటాడా? ఆశ్చర్యంగా ఉంది. వాడు నాకు కనిపించలేదే. ఆ కక్కడు లాంటి వాడు కోసేసేట భార్యను. గురుగారు పాఠం చెప్పారట, నాయన ప్రతి మనిషిలో లోపల భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎలా ఉంటాడో తెలియకుండా నువ్వు కోసేస్తే ఏముంటుంది? కోసేస్తే ఏమీ ఉండదు. అందులో ఆశ్చర్యవత్ పశ్యతి. కొంతమంది ఆశ్చర్యవత్ చూస్తారట, ఆశ్చర్యవత్ వదతి. కొంతమంది చెప్తూ ఉంటారట పరమాత్మ గురించి. వాళ్ళకి పరమాత్మ గురించి తెలియకుండానే ఆహా దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళు టీవీలో చెబుతుంటే క్రిస్టియన్ వాళ్ళందరూ ఏం చెబుతారు? దేవుడిని వీడు చూశాడా? దేవుడు ఎట్లా ఉంటాడో తెలుసా? దేవుడు వీడికి ఇచ్చింది వీడికి తెలుసునా? దేవుడే ఏం చెప్పాడంటే, ఇచ్చే చేతులు నీకు కనపడవు, ఇచ్చిన వస్తువును బట్టి నువ్వు నేను ఉన్నానని అనుకోమన్నాడు. ఎవడైనా మనకి ఇట్లా ఇస్తున్నాడు అనుకో, మనకి చేతిలో పెడితే ఆ ఇచ్చేవాడు మనకు కనపడతాడు. ఇక్కడ ఇచ్చేవాడు మనకి కనపడడు, కానీ ఇచ్చే వస్తువు నీకు కనపడుతుంది. ఆదానం ప్రదానం అని రాశాడు, చూసుకోండి. అంటే నీ దగ్గర నుంచి తీసుకుంటున్నది నీకు తెలియదు, నీకు ఇస్తున్నది నీకు తెలియదు. నీకు ఇచ్చేది 9 నెలల ముందర తెలుస్తుంది, వాడు తీసుకునేది 10 సెకండ్ల ముందర కూడా మనకు తెలియదు. కానీ తెలియని ఆత్మని గురించి ఆశ్చర్యవత్ వదతి. కొంతమంది చెప్తూ ఉంటారట నోరు ఊరేటట్టుగా, దేవుడు ఉన్నాడు, దేవుడు ఇచ్చేశాడు, దేవుడు అది చేశాడు, దేవుడు ప్రత్యక్షమైనాడు. నేను వెళుతూ ఉంటే నా కారు చెడిపోయింది, దేవుడు వచ్చి కారు స్టార్ట్ చేశాడు. దేవుడు వచ్చి మెకానిక్ వచ్చి స్టార్ట్ చేస్తాడు కారు. అంటే మెకానిక్లో ఉండేవాడు దేవుడు అని నువ్వు గ్రహిస్తే సంతోషం. నా లోపలే దేవుడు ఉంటాడంటే తప్పు. మెకానిక్లో కూడా దేవుడు ఉన్నాడు, వాడు సెట్ చేస్తాడు. అంటే ఆ సెట్ చేసిన వాడు కూడా దేవుడేనా నువ్వు గ్రహించగలగాలి. నువ్వు దేవుడు అయినప్పుడు వాడు దేవుడు కాకుండా ఎటపోతాడు? ఆశ్చర్యవత్తు వదతి. ఊరికే థియరిటికల్ నాలెడ్జ్ బాగా సంపాదించుకొని థియరీ చెప్తూ పోతారు. ఆ చెప్పేవాడికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, అంటే అప్రమేయం అని తెలియదు. నిండుదాకా మనం చెప్పుకున్నాం. ప్రమాత ప్రమాణం ద్వారా ప్రమేయాన్ని గుర్తిస్తాడు. ప్రమేయం అంటే ప్రమేయం నశిస్తుంది, అప్రమేయం నాశనం కాదు. అప్రమేయమైనటువంటి ఒక భగవంతుడు, ఒక పరమాత్మ యొక్క ఒక శక్తి. ఆ శక్తిని గురించి వాడికి తెలియదు. ఆశ్చర్యవత్తు వదతి. చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే వింటూ ఉండి వీడేం చేస్తాడంటే ఒకవాడిని ఎవరినో ఊహించుకుంటాడు. హిమాలయ పర్వతాలు అని నేనంటే ప్రకాశం ఉన్నప్పుడు విమర్శ ఉండాలి కదా. తప్పనిసరిగా వాడు ఏదో ఊహించుకుంటాడు. ఒక
భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడు. ఎలా ఊహించుకుంటాడు అంటే తనలాగే ఊహించుకుంటాడు. అందుకే భగవంతుడికి రూపం చూపించమని ఎవరన్నా అడిగితే క్యాలెండర్లో మనిషి రూపమే వేస్తారు. మనిషి కంటే ఇంకా కొంచెం పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి దేవుడికి 4 చేతులు వేస్తారు. మనకు 2 చేతులు వేస్తే వాడికి 4 చేతులు వేస్తారు. ఇంకా కాస్త మనకు ఒక తలకాయ ఉంటే వాడికి 4 తలలు పెట్టేశారు. అంటే 4 కాళ్ళు బాగా కనపడరు కాబట్టి మరి ఎందుకో వేయలే. 4 చేతులు అయితే వేశారు. ఈవెన్ సరస్వతీదేవికి లక్ష్మీదేవి కూడా 4 చేతులు. 4 చేతులు ఎందుకు అంటే నీకంటే వాడు గొప్పవాడు అని చెప్పడం కోసం. నీకంటే నిజంగా కూడా వాడు గొప్పవాడే. అంటే జీవుడి కంటే పరమాత్మ గొప్పవాడు కాదా? జీవుడికి లేనటువంటి శక్తులు పరమాత్మకు ఉన్నాయి. జీవుడికి పరిమితమైన శక్తులు ఉన్నాయి. నువ్వు జ్ఞానమే పరమాత్మ అనుకున్నావు అనుకో, నీ జ్ఞానం విస్తృతం అవుతోంది. ఎందుకంటే నేను విశ్వం అంతా పోయొచ్చింది, చంద్రమండలాన్ని అంతా తనలోకి తీసుకుంది జ్ఞానం. అది నీవు అని తెలిస్తే అప్పుడు జీవుడు లేడు, ప్రపంచం అంతా నీ లోపలికి వస్తుంది ప్రవిలాపనమై. అదంతా తెలియకుండానే కొంతమంది ఆశ్చర్యవత్తు వదతి చెప్తూనే ఉంటారు పరమాత్మ గురించి, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని గురించి. వాడు ఎక్స్పీరియన్స్ చెయ్యకుండా చెప్పేవాడు కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువును కానని భంగి, అంతే కదా. వాడే చూడలేదు, వాడు చెప్తున్నది వినేవాడు ఇంకేం చూస్తాడు? చాలా బాగా చెప్తాడు. ఎందుకంటే థియరిటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒకటి కాదు. థియరిటికల్ నాలెడ్జ్లో మనకి క్లాస్ రూమ్లో సైన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చివరికి తీసుకెళ్ళి ల్యాబ్కి తీసుకెళ్ళి నీకు ప్రాక్టికల్ చేయిస్తారు. ప్రాక్టికల్ చేసేది కొంచెం సేపే. థియరీ చదువుకున్నంతసేపు చదువుకోక్కర్లేదు. ఆ థియరీలో నీకు ఏమొచ్చిందో ఈ ప్రాక్టికల్లో నీకు అది వస్తుంది. ఎగ్జామ్ వచ్చినప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు గుర్తుంటుంది కాబట్టి నీకు థియరీ చదవకపోయినా నువ్వు ప్రాక్టికల్ చేయగలవు. అంటే ఉదాహరణకు చూడండి, ఇన్ని బియ్యం పొయ్యాలి, ఇన్ని నీళ్లు పొయ్యాలి, పొయ్యి మీద గిన్నె పెట్టాలి, ఆ తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉన్న తర్వాత అది కలియబెట్టాలి. ఇదంతా థియరిటికల్ నాలెడ్జ్. ఒక అమ్మాయికి బాగా థియరీ వచ్చు, అన్నం వండడం వచ్చు. అట్లాగే తీసుకెళ్ళి ఇన్ని బియ్యానికి ఇన్ని నీళ్లు పోయాలి, ఇన్నిసార్లు కడగాలి, కడిగింది, పొయ్యి మీద పెట్టింది. పొయ్యి వెలిగించమన్న మాట దాని మీద చెప్పరు. పొయ్యి మీద పెట్టాలి అన్నారు కానీ పొయ్యి వెలిగించాలి అని పుస్తకంలో రాయలేదు. పాపం పొయ్యి మీద పెట్టింది. ఎంతసేపు ఉన్నా బియ్యం నానుతున్నాయే కానీ అన్నం కావటం లేదు. కలియబెట్టింది. ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత కలియబెట్టాలి అన్నాన్ని, ఎందుకంటే కిందది పైకి పైకి కిందికి రాకపోతే అది ఉడకదు అని. తర్వాత 40 నిమిషాలు అయినాక దించిపెట్టింది. తిందామంటే అన్నం లేదు. కారణం ఏమిటి అంటే ఎందుకు కాలేదు? థియరీలో చెప్పినట్లే నేను చేశాను, అది ఉడకలేదు. ఏం కారణము అంటే థియరీలో పొయ్యి కింద నిప్పు పెట్టాలి పొయ్యి మీద పెట్టాలి అన్నారంటే పొయ్యి అంటే మండుతున్న పొయ్యి అని చెప్పలే. అది ప్రాక్టికల్లో తెలుస్తుంది. అది పొయ్యి వెలగకపోతే అది ఎట్లా ఉడుకుతుంది? ఉడకాలంటే 5 భూతాలు కావాలి. నువ్వు మరి నీళ్ళ భూతం పెట్టావు, బియ్యం భూతం పెట్టావు అంటే పృథ్వీ ఆపస్సు ఉన్నాయి, తేజస్సు లేదు. తేజస్సు లేదు కాబట్టి వాయువు వచ్చే పనే లేదు. ఆకాశం అసలు ఉండక్కర్లేదు. 5 భూతాలు చేస్తే కదా నీకు అన్నం ఉడకాలి. అట్లా థియరిటికల్ నాలెడ్జ్ తెలుసుకుని అది ప్రయోజనం లేదు. ఆశ్చర్యవత్ చెప్తూనే ఉంటారట. అన్య ఇంకా కొంతమంది ఆశ్చర్యవచ్చైవన్య శృణోతి, వింటూ ఉంటారు. అబ్బా నేను ఇయర్స్ టుగెదర్ వింటున్నానండి అద్వైతం, నథింగ్, ఏం ప్రయోజనం లేదు ఆయన. నువ్వు ఎన్నిసార్లు విన్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే టీవీలో వంట ఛానల్ పెట్టండి, 12 గంటలు అయ్యేటప్పటికి వస్తుంది, రకరకాల వంటలు చూపిస్తాడు. ఎట్లా చెయ్యాలో చేయిస్తాడు కూడా, చేసి చూపెడతాడు. కానీ నీ పొట్ట అయితే నిండదు. వాళ్ళు నోట్లో పెట్టుకుని చాలా బాగున్నట్టు ఉంటారు. అంటే నువ్వు చూస్తూ ఉండడమే. నువ్వు తినకపోతే నీకు దాని టేస్ట్ తెలియదు. పైగా అది నువ్వు బొమ్మ చూస్తున్నావు కాబట్టి నీకు దాని రుచి తెలియలే. జస్ట్ చెప్తున్నారు, వింటున్నావు. చెప్పి వింటే నీకేమీ ప్రయోజనం లేదు. అది
ఆశ్చర్యవత్ శృణోతి, వింటూనే ఉంటారట. వీళ్ళందరూ అనుకుంటారట, ఓ మేము కూడా అద్వైతులమేము, అద్వైత సిద్ధాంతం మాకు కూడా ఏం తెలుసు నీకు? నీకేం తెలియదు. ఎందుకని? కొండంత ఉపదేశం కంటే గోరంత జ్ఞానం చాలు. ఒక గోరంత అంత జ్ఞానం చాలు. ఆ జ్ఞానం నిన్నేం చేస్తుందంటే ఆ కొండను నీకు తెలియజేస్తుంది. మన అమ్మలు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు ఎవ్వరూ కూడా హోమ్ సైన్స్ అంతా చదువుకోలేదు కదా. వాళ్ళు ఇల్లు చక్క పెట్టుకోలేదా? వాళ్ళు మనకి రోగాలు వస్తే మందులు పోయలేదా? వాళ్ళే డాక్టర్లు, వాళ్ళే వంటవాళ్ళు, వాళ్ళు వంటలు చేశారు. ప్రాక్టికల్ నాలెడ్జే వాళ్ళకి. అందుకని నేను విన్నానా, నేను చదివానా, నేను సంవత్సరాల బట్టి నేనేం చేస్తాను, నేను అనుభవించానా అన్నది చూడు. అది లేకపోతే సాక్షాత్తుగా నువ్వు అనుభవం కశ్చిచ్చ వేదనయేవ, వాడు తెలుసుకోవటం లేదు. వీళ్ళందరూ మిథ్యాజ్ఞానంలో పడిపోయినారు. సత్యమైన జ్ఞానం వాళ్ళకి తెలియదు అర్జున. ఇప్పుడు నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉన్నావు. నీకు కూడా నేను ఇంతసేపు చెప్పినా నీకు పరమాత్మ జ్ఞానం అవగతం కాలేదు. అంటే ఇప్పుడు ఇంకా నువ్వు వినే పరిస్థితిలోనే ఉన్నావు. నీకు పరమాత్మ తత్వం తెలియలేదు. ఎందుకంటే నిన్ననే చెప్పాను కదరా నీకు అని అంటలే, నేను చెప్పాను, నువ్వు విన్నావు. కానీ విన్నంత మాత్రాన నీకు ఇది తెలియదు. నువ్వు అనుభూతంగా శృత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్, ఒక్కడు కూడా వింటున్నాడు, చదువుతున్నాడు, మరి దాని గురించే మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కూడా కేవలం థియరిటికల్ నాలెడ్జే కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. నీవు ఆత్మవి, అవును. ఎవరు నువ్వు అంటే అహం బ్రహ్మాస్మి అనగలిగిన స్థితిలో నువ్వు లేవు. నీకు ధైర్యం చాలటల్లే. ఎందుకని? నువ్వు దాన్ని అనుభూతం చేసుకోలే. నువ్వు అనుభవిస్తే, నేను నిద్రలో లేపినా, ఇప్పుడు నేను నిద్రలో లేపి నీ భర్త ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? నువ్వు ఆలోచించి చెప్తానంటావా? అనవు. ఎందుకని? అంత ఖచ్చితంగా నీకు వీడు నా భర్త అని తెలుసు. భర్త అని తెలియకుంటే భార్య అని తెలియని ఎవడైనా, నువ్వు ఎవడి కొడుకువి అని అడిగాను అనుకో, ఒరే మీ నాయన ఎవర్రా అని అడిగాను అనుకో, ఉండి ఆలోచించి చెప్తానంటావా? జాబాల్లాగా అనవు కదా. ఎంత చెప్పగలుగుతున్నావు? ముందు నిద్రలో లేపి అడిగితే ఎట్లా చెప్తాను అంటావా? అదేమన్నా తెలుసుకోవలసిన విషయమా? అది నీవైపోయిన విషయం. అట్లా నువ్వెవరు అని నేను అడిగితే, నేను అడగడం కాదు, నీకే క్వశ్చన్ వస్తే నీవెవరు? నిద్ర లేవగానే నీకు ప్రథమమైనటువంటి ఒక ఆలోచన వచ్చింది, అహం అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అహం వృత్తి. అది వృత్తి రాగానే, అంటే ఇందాక అనుకున్నాం కదా మనం, మనస్సు గతిలోకి వెళితే కైనటిక్ అయిపోతే అక్కడ పొటెన్షియల్ లేకపోతే ఇక్కడ కైనటిక్ అవడానికి వీల్లేదు. అది అయిపోతే పొటెన్షియల్ ఉంది కాబట్టి కైనటిక్ అయింది అని నువ్వు గుర్తించగలిగితే పొటెన్షియలే నువ్వు. ఆ ఉన్న పరమాత్మవి నువ్వు. మనస్సు రూపంగా నువ్వు బయటకు వచ్చావు. చితివి నువ్వు. స్థితి అయిపోయి గతిలోకి వస్తే నీకు ఆలోచన వచ్చింది. నిద్రలో వచ్చాను, నాకు ఆలోచన వచ్చింది. అది నీవు గ్రహిస్తే, ఒక్కసారి గ్రహిస్తే మళ్ళీ నువ్వు అయ్యో నేను ఇప్పుడు మళ్ళీ ధ్యానం చేసి నేను తెలుసుకుంటాను. ఏంటి ధ్యానం చేస్తావు? ఎవరి గురించి ధ్యానం చేస్తావు? చాలామంది ఉన్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టు. శ్వాస పొయ్యేదాని మీద ధ్యాస పెడితే నువ్వు కూడా పోతావు. అంతే కదా. శ్వాస మీద ధ్యాస పెట్టద్దు. నీ ఆలోచనలను అట్లనే చూస్తూ ఉండు. బౌద్ధ మతం అదే. ఆలోచనలను అట్లాగే గమనిస్తూ ఉండు. ఏంటి ఆలోచనలను గమనించేది? అది ఎటన్నా తీసుకుపోతుంది. ఒక్కసారి ఆలోచన వెంటబడు, అది నేను తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెడుతుంది. మళ్ళీ వెంటనే ఏముంటుందో తెలిసినా, నీకు అవన్నీ రాలేదు కదా, నువ్వు అంతా దరిద్రుడు అయిపోయినావు కదా, నువ్వేం చేసినా నీకు ఫలించటం లేదు కదా, మళ్ళీ నిన్నే తిడుతుంది. ఆ మనస్సు వెంట నువ్వు పోతావా? దేని గురించి ధ్యానం చేస్తావు? ధ్యానం చెయ్యి అంటారు. ఏం ధ్యానం చెయ్యాలి? ఓ నమ శివాయ ఒక మంత్ర నిమహాన వారేస్తారు. నమ శివాయ అని శివుని గురించి ధ్యానం చేయాలి. శివుడు ఎట్లా ఉంటాడు?
శివుడు ఎట్లా ఉంటాడు అంటే వాడు చెప్తారు జటాజూటం పెట్టుకుని మెళ్ళో పాము పెట్టుకొని ఒక ట్రైడెంట్ ఒక త్రిశూలం పెట్టుకుని వాడు ఉంటాడు. వాడు శివుడు. అసలు వాడు కాదు శివుడు. సచ్చిత్తానంద రూపమైనటువంటి పరమాత్మని సద్రూపమని చిద్రూపమని ఆనందరూపమని నీకు తెలియకపోతే అవన్నీ చెప్పుకోవడానికి వినడానికి మాత్రమే పనికొస్తే నీకు ఆత్మ తెలియదు అర్జున. నువ్వు ఊరికే గంటలు గంటలు నేను పాఠం విన్నానా, గంటలు గంటలు నేను గురు శుశ్రూష చేశానా, లాభం లేదు. వాటి వల్ల ఆశ్చర్యవత్ పశ్యతి కస్యదేవ్. కొంతమంది ఆశ్చర్యంగా మా ఆత్మన మనలో ఉంటే నాకు ఎందుకు కనపడలే ఎన్ని రోజుల నుంచి. నీకు ఎందుకు కనపడలే అంటే నువ్వు ప్రయత్నం చెయ్యలే. నువ్వు ప్రయత్నం చేస్తే నీకు కనపడుతుంది. నువ్వు ప్రయత్నం చెయ్యవు. అన్నిటికీ నీకు టైం ఉంటుంది. దేనికి మాత్రం టైం ఉండదు. పరమాత్మ చెప్తున్నాడు, ఒరే నాయన సర్వదేహానాం హృదయసే అర్జున తిష్టతి. అన్ని దేహాల్లో, చిన్న దేహంలో, పెద్ద దేహంలో, వృద్ధ దేహంలో, చీమ దేహంలో, దోమ దేహంలో కూడా నేను ఉన్నాను. కానీ నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు మన ఇంట్లో వచ్చి ఎవడైనా కూర్చున్నాడు అనుకో, మనం ఏం పట్టించుకోకుండా ఊరుకున్నా ఎంతసేపు కూర్చుంటాడు? కొంచెంసేపు కూర్చొని ఇప్పుడు ఏం లాభం లేదురా అని పోతాడు. అందుకే చస్తున్నాడు మనిషి. ఎందుకంటే వాడు వెళ్ళిపోతున్నాడు కదా. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఇంకో శరీరాన్ని మళ్ళీ ఆవహిస్తున్నాడు. అక్కడ ఇంకో శరీరం, అక్కడ ఇంకో శరీరం. ఆ శరీరాలు ఎట్లా వస్తున్నాయంటే మళ్ళీ వీడు వెళ్ళి వాడు అక్కడ పుట్టాడని అనుకోవాకండి. బంగాళదుంప ఉంది కదా, ఒక దుంప, కొన్ని రోజులు అట్లాగే దాన్ని పెట్టండి. దాంట్లో ఇక్కడి నుంచి ఒక మొలక వస్తుంది, ఇక్కడి నుంచి ఇంకో మొలక వస్తుంది, అక్కడి నుంచి ఇంకో మొలక వస్తుంది. అవన్నీ ఒక దుంపలో నుంచే వస్తున్నాయి. మరి ఈ మొలక చాలా బాగా పెరిగి ఉండొచ్చు, ఈ మొలక ఇంకా బాగా పెరగకపోవచ్చు. ఇది ధనవంతుడు, ఇది పేదవాడు, రెండు ఒకటేనా? ఇదొక దేహం, అదొక దేహం, రెండు దేహాలు నిజంగా ఒకటేనా? అట్లా ఊహించుకో అర్జున, ఊహించుకో. ఎప్పుడూ కూడా నువ్వు దాన్ని అర్థం చేసుకో కరెక్ట్గా. ఊరికే ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చెయ్యవాకు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షురమృతత్వం ఇచ్చన్. చూడరా, కశ్చిత్ ధీర, నేను ధీరుడు అన్నారు. ధీరుడు అంటే ఎవడైతే ఆత్మను గురించి విచారణ చేసి ఆత్మను తెలుసుకుంటాడో వాడే ధీరుడు. మిగిలిన వాళ్ళందరూ భీరుడు. ఎంతోమంది ప్రయత్నం చేస్తుంటే ఎవడో ఒకడికి మాత్రమే తెలుస్తుంది. అంటే అంతమంది వెళితే ఇప్పుడు ఏదైనా ఐఐటి ఎగ్జామ్కి అందరూ కూర్చుంటారు, లక్షల మంది పరీక్ష కూర్చుంటారు, ఒకడే పాస్ అవుతాడు అని అంటే ఎవడో ఆ ఒకడు కూడా పాస్ కాడు అన్నారనుకో, ఆ ఎగ్జామ్ కూర్చోవడం అనవసరం. ఒక్కడైనా ఎంత 20 మంది పాస్ అవుతారు, 1000 మంది పరీక్ష కూర్చుంటే 20 మంది పాస్ అవుతారు అంటే ఎవడైనా ప్రయత్నం చేస్తాడు. మా 20 మందిని దానికోసం ట్రై చేస్తే కనీసం అంత ఆ లెవెల్ కన్నా మనం వెళితే, ఇప్పుడు చాలామంది ఐఐటి కోచింగ్లని మొదలు పెడుతున్నారులే. 7వ క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్. ఎందుకురా మీకు అందరికీ ఐఐటి వస్తుందా అని అడిగితే వాళ్ళు సమాధానం ఏం చెప్తారు? ఐఐటికి ప్రయత్నం చేస్తే ఏదో ట్రిపుల్ ఏ అన్నా బిట్స్ అన్నా ఏదో ఒకటి వస్తుంది కదా. అంటే ఏమిటి? దానికోసం ట్రై చేస్తే ఇదన్నా రాకపోతుందే. నువ్వు అట్లా చెయ్యవాకు అర్జున. కశ్చిత్ ధీర మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. ఇది ఖచ్చితంగా వస్తుంది ప్రయత్నం చేసిన వాడికి. ఆశ్చర్యవత్ పశ్యతి వదతి చెప్తే లాభం లేదు, శృణోతి అసలు లాభం లేదు. అందుకని నువ్వు ఎన్ని సంవత్సరాలు విన్నావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు చెప్పావు? కాదు, ఒక్క క్షణం చాలు నువ్వు పరమాత్మను తెలుసుకోవడానికి. మనం అందరం పెళ్ళిళ్ళు ఎన్ని రోజులు చేసుకున్నాము? సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాము, ఒక్కసారే పెళ్లి చేసుకున్నాం. అది జీవితాంతం గుర్తుండటం లేదా? ఇప్పుడంటే మ్యారేజ్ డే అని మళ్ళీ డే చేస్తున్నారనుకో, అంటే గుర్తు లేదేమోనని పాపం వాళ్ళకి, అంటే మర్చిపోతారు. ఆ మ్యారేజ్ డే ఎవరు పెట్టుకున్నారో తెలిసినా మీకు? విదేశాల్లో వాడు స్టిల్ ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఎక్కడ ప్రేమించకుండా పోతారో, పెళ్ళైన సంగతి ఎక్కడ మర్చిపోతారో, ఇంకొక పిల్ల వెంట వీడు పడి, ఇంకొక పిల్లవాడి వెంట అది పడి,
ఈ వ్యవహారం జరుగుతుంటే మళ్ళీ మ్యారేజ్ డే అని చేసుకుని మన ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాము అని ఒక డే పెట్టుకున్నారు. మనం అట్లా మర్చిపోతున్నామా? మనకెందుకు డే? మర్చిపోయేవాడికి అది కావాలి. సంప్రదాయం అంతే. అంటే అది తెలిసి కాదు చేస్తున్నది, తెలిసి చేయటం లేవండి. వాడు చేశాడు, నేను చేస్తా. ఎందుకు చేస్తున్నామని నీకు తెలియదు. ఏమ్మా, బాహ్య విషయాలు ఇంద్రియ నిగ్రహం కలిగి బాహ్య విషయాల నుంచి ఇంద్రియ నిగ్రహం అంటే నువ్వు చాలామంది ఏం చెప్తారంటే దాన్ని కావాలి అంటే అది నువ్వు కోరుకోకూడదు అని మనసుకు చెప్పమంటే మనసు ఇంకా కాస్త విజృంభించి మళ్ళీ అదే కోరుతాను. అది కాదు. ఇంద్రియాలు నాకు ప్రమాణాలు త్రాసు వంటివి. ప్రమాణాల ద్వారా నేను ప్రమేయాన్ని గుర్తించడానికి పరమాత్మ నాకు ఇంద్రియాలు పెట్టాడు. అంతే కదా. జగత్తును అవి ఎవరిని గుర్తిస్తుంది? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. వాటి దాంట్లో ఉండే శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటి తన్మాత్రలను గుర్తించడానికి నీకు జ్ఞానేంద్రియ పంచకం అని పెట్టాడు. దీని ద్వారా వాటిని గుర్తించి నువ్వు